వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఇప్పుడంతా ఇటు తెలంగాణలో ఆదిలాబాద్ వైపు ప్రత్యేక దృష్టి. అది 49 జీవో. ప్రజా సంఘాలు, మేధావులు, మావోయిస్టు పార్టీ నుండి మొదలుకొని విద్యార్థి సంఘాల వరకు, ఆదివాసీ ప్రజల వరకు ప్రతిదీ ఒకే ఒక్క మాట: 49 జీవో నిలుపుదలన రద్దా. అసలు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులకు ఏం చెప్పింది? మాజీ ఎంపీ, ఉద్యమకారుడు, ఆదివాసీ నాయకుడు, మనతో పాటు మాజీ ఎంపీ స్వయం బాపురావు ఉన్నాడు. ప్రస్తుతం అన్నతో మాట్లాడిద్దాం. నిన్న ముఖ్యమంత్రి సీతక్క, అంటే మంత్రి సీతక్క, ఇటు స్వయం బాపురావు, అదేవిధంగా వెడుమ బొజ్జుతో పాటు మరికొంతమంది కలిసిన పరిస్థితి. మనతో పాటు అన్నున్నాడు. అసలు ఆ రోజు అక్కడి సన్నివేశం ఏందో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఏందన్న 49 జీవో రద్దయినట్ట, నిలిపివేసినట్ట? అంటే ప్రస్తుతం అయితే నిలిపివేయడం జరిగింది. అంటే వాస్తవంగా 49 జీవో అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయం. అది కేంద్ర ప్రభుత్వం, అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ టైగర్ జోన్ క్యారిడార్ చేస్తామని, ఒకవేళ మీరు రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మీకు దీని మీద అభ్యంతరం లేకుంటే మీరు దీన్ని ప్రతిపాదన పంపితే మేము ఆమోదిస్తామని అప్పుడు ఒప్పందం ప్రకారం, ఒకవేళ మీరు ప్రతిపాదన పంపితే దానికోసం మీ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తామన్న సాకుతోటి వీళ్ళు కూడా రాష్ట్రానికి నిధులు వస్తాయి, ఆదివాసులు ఏమైతే మనకేం చేసేది అనేది వాళ్ళు 2023లోనే ప్రతిపాదన పంపడం జరిగింది. మొన్న మే 30 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాని 49 జీవో తెలియదు, అసలు ఆ విషయం కూడా తెలియదు. క్యారిడర్ చేస్తారు అదంతా తెలియక వాళ్ళు కొంత సడన్గా ఒక నిర్ణయం తీసుకొని 49 జీవో తీయడం జరిగింది. దానివల్ల ఆదివాసులందరూ కూడా ఏకమై పోరాటాలు చేయడం జరిగింది. అదే రకంగా నేను కూడా స్వయంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిలో తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కేంద్రము ట్రైబల్ మినిస్టర్ నేనే స్వయంగా పోయి కలవడం జరిగింది. మరి పీసా యాక్ట్ ఉంది కాబట్టి అక్కడ గ్రామ సభల తీర్మానం లేకుండా ఎట్లా దాన్ని చేస్తారని వాళ్ళు కూడా సీరియస్ కావడం జరిగింది. దాంతోపాటు గవర్నర్ను కూడా మరి ఆదివాసీ రాజ్గోండ్ సేవా సమితి నాయకులను తీసుకుపోయి మరి వాళ్ళను గవర్నర్ను కలపడం జరిగింది. దాంతోపాటు సీతక్కను కలవడం జరిగింది. మళ్ళీ జూపల్లి ఇన్ఛార్జ్ మంత్రి వారు జూపల్లిని, అదే రకంగా ట్రైబల్ మినిస్టరు లక్ష్మణ్ను, అదే రకంగా మన ప్రభుత్వ సలహాదారుడు వేమనరేందర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి మామూలను మొన్న పిలిచి, సీతక్క గారు పిలిచి మరి సీఎం దగ్గర పోదామంటే సీఎం దగ్గర పోయినాక సీఎం గారు మీ 49 జీవోను మేము నిలిపిస్తున్నాం అని జీవో ఇవ్వడం జరిగింది. ఏందన్నా మీరు ముఖ్యమంత్రిని కలిసినారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఈ అంశంలో ఎటువంటి చర్చ జరిగింది అసలు? అంటే ఈ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు. అంటే ప్రతిపాదన పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి మనకేం లేదు అనేది వాళ్ళు అనుకున్నారు. కానీ ఉద్యమాలు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత, కదలికలు అనేది అయిన తర్వాత అసలు 49 జీవో వలన ఏమవుతుంది అనేది తెలుసుకున్న తర్వాత 339 గ్రామాలు మునుగుతాయని తెలిసిన తర్వాత మరొక పోలవరం మీద టైపు ఆదివాసులు అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులకు, అంటే ప్రభుత్వం రావడానికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వచ్చింది ఇంద్రవెల్లి మీటింగ్ కాబట్టి ఆ సానుభూతి ఉన్నది, ఆదివాసులకు అన్యాయం జరగని ఉద్దేశంతో నిలిపివేయడం జరిగింది. మీరు ప్రధానంగా ఆదివాసీ ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర గతంలో పోషించారు, ఇప్పుడు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. 49 జీవో అంశం ఏంటి, ఎట్లా ప్రతిపాదన జరిగింది, ఇదేమన్నా ఐడియా ఉందా మీకు? అది ఎవరికి తెలియదు. అప్పుడు ఉన్న ప్రభుత్వం, అప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు, నేను ఎంపీ ఉన్నా, కానీ అప్పటికి ప్రపోజల్స్ పోలే. 23లో పంపినారు, అది లోపల జరిగింది. అప్పుడు ఆ సమావేశాలకు కూడా నాకు కూడా ఇంటిమేషన్ లేకుంటే ఉంటే అప్పుడే నేను వ్యతిరేకిస్తుంటాను. ఈ జీవో రూపకల్పనకు ముందు ఇప్పుడున్న మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అందరూ కూడా దానిపై సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఎట్లా చూడవచ్చు?
అంటే వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఓ రాథోడ్ జనార్దన్ ఉండే. వారి సంతకం ఉన్నది. కోలక్ష్మి సంతకం గూడా ఉన్నది అనేది చు నేను జూడలే గానీ అంటున్నారు. అంటే సమావేశానికైతే అటెండ్ అయింది. వెడుమ బొజ్జు గారి సంతకం ఉంది. వేణుమ బొజ్జు గారు లేదు. కోవలక్ష్మి ఉంది. వేణుమ బొజ్జు గారిది లేదు. ఇటు పాల్వాయి హరీష్ బాబు మీ బీజేపీలో ఉన్నప్పుడు మీదుంది, ఎంపీకి ఉన్నప్పుడు మీదుంది. నాది లేదు గానీ అన్న మీరు నిజం చెప్పాలి. మీరు ఉద్యమకారుడు, మీరు ఉన్న విషయం సూటిగా చెప్తారు కాబట్టి. లేదు లేదు. అంటే అంటే ఈ వాస్తవంగా పాపం 49 జీవో పాపం 18, ఏ 16 పార్టీ పంచుకుంటుంది, ఏ పాపానికి దక్కుతుంది? అసలు 49 జీవో అనేది మొదలు పెట్టడమే తప్పు. అంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమనుకుంటున్నాడంటే ఏదన్నా ఈ దేశంలో చేస్తే నేనే చేయాలా, వేరేలు ఎవరు చేయొద్దు అనే టైప్లో ఇవాళ ఏదైతే టైగర్ జోన్ కారిడార్ అనేది తిప్పేశ్వర్, దాంతోపాటు మన తడోబా. తడోబా, జన్నారం 3 టైగర్ జోన్లను కలిపి ఒక ఇంటర్నేషనల్ టైగర్ జోన్ చేయాలంటే ప్రపంచ దేశ నాయకులను కూడా మోసం చేయాలనే ఆలోచనతోటి పుట్టిన ఆలోచనే తప్ప ఇక్కడ మనుషులకు కానీ పులులు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ టైగర్ జోను జనారం ఉన్నది. ఇప్పటి వరకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినారు కదా, ఇప్పటి వరకు ఒక్క మనిషికి పులి కనబడలేదు అంటే ఇది ఒక పెద్ద చరిత్ర. అదే అడగబోతున్నా. 2012లో టైగర్ జోన్ కవ్వాల్ అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. టైగర్ జోన్ ఏర్పడ్డ తర్వాత ఏ రోజు లైవ్లో పులి కనబడలేదు. ఇదిగో పులి, అదిగో పులి, తమ్ములు ఏల్చడం, అది చూడడం, ఇది చూడడం తప్ప. మీరు కూడా ఎంపీగా ఉన్నారు, క్రియాశీలక పాత్ర ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా చేశారు. మీరు తెలంగాణ ఉద్యమం నుంచి మీకు నాకు సుపరిచితం. ఏంటన్నా ఈ ఈ టైగర్ జోన్ అంశం కవ్వాల్ది, దీని మీద మీ అభిప్రాయం ఏంది అసలు? వాస్తవంగా ఇవాళ రాజకీయాలు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకి ఏంటంటే పులులు సంసారం చేసేటప్పుడు వాటికి చప్పుడు అనేది ఉండదట. మనిషి సంసారం గురించి ఆలోచించాలా కానీ పులులకు సంసారం చేయడానికి ఆలోచిస్తే ఈ మనుషులేనా మనం? ఆ? కాబట్టి ఇలాంటి వలన ఆదివాసులకు అన్యాయం అవుతుంది. ఇదంతా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఆదివాసుల మీదనే ప్రాజెక్టు ప్రయోగం చేసినారు. ఇప్పుడు టైగర్ జోన్ కారిడార్ చేయాలంటే కూడా ఆదివాసుల మీదనే ప్రయోగం చేయాలా? అంటే ఇవాళ ఆదివాసులే కాదు, గిరిజనేతలు కూడా ఇలా బలి అయిపోతారు. కాబట్టి బలి కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారు కాబట్టి ఇది ఒక లెక్క. కానీ ఏది ఏమైనా మనుషులకు విలువ ఇచ్చే మనుషులకు ఇవ్వాలి, కానీ వాళ్ళ పులులకు ఇచ్చి మనుషులను ఆగం చేస్తామంటే సరైన పద్ధతి కాదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం వేస్తున్న స్టంట్ అని నిన్న కోవలక్ష్మి మీడియాలో చెప్పిన పరిస్థితి. మీడియా సమావేశం పెట్టి ఎట్లా చూడొచ్చు మీరైతే? కోవలక్ష్మి ఎవడో చెప్పింది వింటది. కాగితాలు ఖచ్చితంగా చూడాలి కదా, కాగితంలో ఏమున్నది అనేది చూడాలి. కాగితంలో చూడకుండా నేను చెప్పింది చెప్పుడే, ఇంకెవడన్నా చెప్తే చెప్పుడే, అది ఎమ్మెల్యేగా సరైన పద్ధతి కాదు. అందుకోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంకు సంబంధం లేని విషయం పాతవా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం తప్ప ఇక్కడ కాంగ్రెస్ రాజకీయం కోసము లేకుంటే ఈ ఎన్నికల కోసం అనేది కాకుండా ఆదివాసులు నా కోసము అందరికంటే ముందు నడుము కట్టి నా కాంగ్రెస్ పార్టీ మొదటి ఇంద్రవెల్లి విజయం చేసినారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఎలక్షన్ ఈ ఒక 49 జీవో వలన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎలక్షన్ కోసం కాదు కదా. కాబట్టి అవి కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగపడతాయి తప్ప వాళ్ళు తప్పించుకోవడానికి 49 జీవో ఎన్నికల కోసం నిలుపుదల చేసినారనేది చెప్పడానికి పని ఉపయోగపడుతుంది. కానీ వాస్తవంగా అది ఆదివాసుల మీద ప్రేమతోటి చేసిన. ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది. అన్యాయం చేస్తుంది కాబట్టి నిన్న ఇదొక నిలుపుదల రద్దు చేయలేదు. ఎందుకు రద్దు కాలేదని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళకు తీయటి మాటలు చెప్పుడు, ప్రజలను ఆగం చేసుడు తప్ప, అబద్ధాలు మాట్లాడడం చెప్పుడు, ప్రజలను ఆగం చేయడం తప్ప వేరేది అసలు సబ్జెక్ట్ అంటూ ఉండదు. కేవలం ఏంటంటే ప్రజలు ఎట్లా మోసం చేయాలా అనేది వాళ్ళకు తెలుసు. మధ్య భారతంలో వరుసగా టైగర్ కారిడార్ అని, ఎన్కౌంటర్లని, ఆదివాసులు ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. ఒక ఆదివాసీ ఉద్యమ నాయకునిగా ఇప్పుడు కూడా ఆ ప్రమాదం మన ఆదిలాబాద్కు ఈ 49 జీవో లైవ్లో ఉంటే, ఒకవేళ నిన్న నిలుపుదని అన్నారు,
ఒకవేళ లైవ్లో ఉంటే అటువంటి పరిస్థితి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 100% గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరంలో లక్షల మంది ఆదివాసులు ఆగమైపోయినారు. ఇవాళ మణిపూర్‌లో ఏమైతుంది రిజర్వేషన్ పేరు మీద బీజేపీ పార్టీ ఆదివాసులకు, గిరిజనేతరులకు పంచాయతీ పెట్టి మంచిగా సినిమా చూస్తున్నారు. ఈ లాస్ట్‌కు ఛత్తీస్‌గఢ్ ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు నక్సల్ పేరు మీద ఆదివాసులు చంపుతున్నారు. బీజేపీ చేసేదేంది? అటేమో భగవాన్ బిర్సా ముండా అని భగవాన్ అంటున్నారు. ఈడనేమో వెనకకెళ్ళి గోళీలు తీస్తున్నారు. ఆదివాసులను నాశనం చేస్తున్నారు. 392 గ్రామాలను ఆ ప్రజల పాపం ఏ పార్టీకి తగులుతుంది? నిజం బీజేపీకి చెప్పాలి. బీజేపీకి ప్రపోజల్ అంతా కూడా బీజేపీ. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలకు తగులుతుంది. ఏందన్న నిన్న మరి ఈ నిలుపుదల తాత్కాలికమా, పర్మనెంటా, ఇది రద్దు అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఖచ్చితంగా నిలుపుదలనే. టైగర్ కవ్వాల అభయారణ్యం మీద ఏమైనా చర్చ జరిగిందా నిన్న? టైగర్ కవ్వాలి జోన్ గారు 49 మీదనే జరిగింది. ఎట్లున్నాడు అంటే ముఖ్యమంత్రి ఆదివాసుల పట్ల అలా చివరి ముఖ్యమంత్రికి ఇంద్రవెల్లి మీటింగ్ తోటే వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అధికారం వస్తుందనే నమ్మకంతోటే ముందుకు పోయిండు. ఇవాళ కూడా ఆదివాసులకు అన్యాయం కావదన్న ఉద్దేశంతో 49 జీవోలను నిలుపుదల చేయడం జరిగింది. బాపురావు అన్న మళ్ళీ యాక్టివ్ అవుతున్నాడు, సమావేశాలు, ముఖ్యమంత్రిని కలుస్తున్నాడు. 49 మీద మళ్ళీ ఉద్యమం, రేపొద్దున రాష్ట్ర శివ సమితి అధ్యక్షునిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం. ఏంటి ఎట్లుండబోతుంది మీ రోల్? అంటే వాస్తవంగా రాజ్గోండ్ సేవా సమితి అనేది అటు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండాలి. అంటే రాజ్గోండ్ సేవా సమితి అనేది కోట్నాక్ భీమరావు వ్యవస్థాపకుడు. అంటే వారు అప్పుడు ఉన్నప్పుడు ఆదివాసులకు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అనుబంధంగా ఉండి ఇటు ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలా, ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా. కానీ ఇక్కడ ఏమైంది మనోళ్ళకు దాని మీద సబ్జెక్ట్ తెలవక రాజగోండ్ సేవా సమితిని బీఆర్ఎస్ వాళ్ళు వాడుకున్నారు, బీజేపీ వాళ్ళు వాడుకున్నారు. అసలు సంఘం తీసింది కాంగ్రెస్. ఒకసారి కాంగ్రెస్ వాడుకోలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి కాంగ్రెస్కు ఉపయోగపడాలి. అదేవిధంగా ప్రజల సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ఉపయోగపడాలి. అదే అడగబోతున్నా. ఒకప్పుడు ఒక ఏజెన్సీ బంద్ అంటే చీమ కూడా కదలలేని పరిస్థితి. కానీ అదే ఏజెన్సీ బంద్ అంటే బస్సులు నడుస్తున్నాయి, స్వేచ్ఛగా దుకాణాలు తెరుస్తున్నారు. ఈ సంఘాలన్నీ కూడా పార్టీలకు పరిమితమైనవి, ఉద్యమాల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అటు రాజకీయాల మీద, రాజకీయ నాయకుల ఎదుగుదల మీద వెంటనే ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి అనే కాన్సెప్ట్తో సంఘాలు పనిచేస్తున్నాయి. నిజమా? అంటే వాస్తవంగా కూడా మొదటి నుంచి కూడా నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఉద్యమాలలో ఉన్నా. అంటే నేను 92 నుంచి ఈ ఉద్యమాలలో ఉన్నా. అప్పుడు ఇంద్రకాంత్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు జిల్లా అధ్యక్షుడు సిడం శంభు గారు ఉండే. అప్పటికి కూడా నేనన్నా పార్టీలకు మనం మద్దతు ఇవ్వద్దు, ఒక సంఘంలాగానే ఉండాలనేది మనం చెప్పినాం. వారినక కాంగ్రెస్ పార్టీకి మద్దతు అని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు ఇచ్చేసిండు. దాంతో ప్రజలు ఏం చేసిండ్రంటే ఆ సంఘాన్ని, ఆ నాయకుడిని నమ్మలేదు. అదే రకంగా ఇప్పుడున్న తుడుందెబ్బ ఉన్నది ఏం చేసిండు, ఇప్పుడు మొన్న కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. కానీ గతంలో ఉన్న వాళ్ళు ఏం చేసినారు, ఎమ్మెల్సీ దండవిటలు నిలబడ్డప్పుడు వీళ్ళు కూడా ఇండిపెండెంట్ నామినేషన్ పోటీ చేశారు. పోటీ చేసి నాకు ఏమైంది, పైసలు తీసుకున్నారు, మరి విడ్రా తీసుకోలేదు, పైసలు ఏమో తీసుకున్నారు. అవి బహిరంగ నిజంగానే తీసుకున్నారు. అవి ఫోటోలు కూడా బయట తీసినాం. కాబట్టి ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి ఆదివాసుల కోసం ఒక నిజాయితీ పరుడు కావాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం కూడా 49 జీవో కోసం ముందుకు రావాలనే ఉద్దేశంతో రాజగోండ సేవా సమితిలో వచ్చినాం. రాజగోండ సేవా సమితి వాళ్ళు ఒక 10-20 రోజుల నుంచి ధర్నా చేసినారు. ధర్నాలో నేను పాల్గొన్న తర్వాతనే మూమెంట్ తీసుకోవడం జరిగింది. గిరిజన సంఘాల పేరుతోటి ఆదివాసీ సమాజాన్ని వరుసగా దోపిడీకి గురి చేస్తున్నారు, మోసాలకు గురి చేస్తున్నారు. పీసా చట్టం ఏజెన్సీలో అమలు కావట్లేదు, 170 కావట్లేదు. ఇలాంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో 5th షెడ్యూల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను ఆదివాసీల కోసం సంఘాలు అమలు చేయకనే ఆదివాసీల హక్కులు నిర్వీర్యమైపోతున్నాయి అని అంటున్నారు. నిజమా? వాస్తవం కదా. సంఘ నాయకులు వాళ్ళు చేయాల్సిన పని మర్చిపోయినారు.
వేరే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు నాన్ ట్రైబల్ మీద ఇప్పుడు 69 కంటే 69 వరకు 70 తర్వాత 70 లాస్ట్ 70 వరకు నాన్ ట్రైబల్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి 5 ఎకరాలు ఉండాల్సిందే. వాళ్ళు ఉన్నది వాళ్ళకి హక్కు అది. అది 170లో అది ఉన్నది కూడా. వాళ్ళకు ఉండే హక్కు ఉన్నది. కానీ వాని ఇల్లు కట్టే హక్కు కూడా ఉంటది. వానికి ఎందుకంటే 70 కంటే ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఉంటది. అలాంటి వాళ్ళను నోటీసులు ఇవ్వడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇదంతా జనాల్లో అంతా కూడా మైనస్ అయిపోయింది. దానివల్ల డబ్బులకు ఆశపడి పోరాటం నడుస్తుంది తప్ప ప్రజల సమస్యల మీద, చట్టాల మీద దాని మీద పోరాటం చేద్దాం అనేది సోయి లేకుండా పోయింది. చివరిగా 49 జియో మీదకి వస్తాను. 2 క్వశ్చన్లు చెప్పి క్లోజ్ చేస్తాను. 49 జియో డిజైన్ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పను, మన ఉమ్మడి జిల్లాలోనే పనిచేస్తున్నాడు, సిఎఫ్ఓ. తన మీద ఏమన్నా కార్యాచరణ ఉండబోతుందా ప్రభుత్వం తరపున? ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో భూములు పోడు వ్యవసాయం చేయనియట్లేదు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు 70 మీరు చెప్పిన 70 ఎబో ముందుకు ఉన్న వాళ్ళని కూడా పని చేయనియట్లేదు. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? 49 మీద ఎవరైతే చేసినారో వాళ్ళని తప్పనిసరిగా మేము సుప్రీంకోర్టుకు కేసు వేస్తాం. ఏం చెప్తారన్న ఈ జీవో అంశంలో? అంటే వాస్తవంగాన 5th షెడ్యూల్ ఏరియాలో అసలు ఎవరికి పోవడానికి అధికారమే లేదు. ఈవెన్ ప్రధానమంత్రికి కూడా లేదు కావాలంటే. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు రాజగోండులు అనేక రాజగోండులు ఉండేవి. స్వాతంత్రం వచ్చినా కూడా ప్రధానమంత్రి దగ్గర మా రాజులు పోలే. అప్పటికి మా రాజులంతా కూడా ఏమన్నారంటే మాకు గోండ్వానా దేశం కావాలనే పోరాటం చేసినారు. అప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవన్నీ వేరే దేశాలు అయినాయి కాబట్టి గోండ్వానా దేశం కూడా సపరేట్ అయితే భారతదేశం చిన్నగా అవుతుంది కాబట్టి మీకేమైనా కావాలంటే చెప్పండి, మీరు మాత్రం గోండ్వానా దేశం అడగద్దు అని ఒప్పందం ప్రకారం. అప్పుడు ఒప్పందంలో ఏమైంది, మీ ప్రాంతంలో మీరే పరిపాలించండి. 5వ షెడ్యూల్ ఒక ప్రాంతానికి, 6వ షెడ్యూల్ ఒక ప్రాంతానికి. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత మీకు ఒప్పకపోతే మీరు 6వ షెడ్యూల్కి పోవచ్చు. లేదు మీకు ఇదే నచ్చితే దానిలోనే ఉండొచ్చు. 5వ షెడ్యూల్కు నచ్చకపోతే 6వ షెడ్యూల్ తీసుకోవచ్చు. ఈ విధంగా అప్పుడు ఒప్పందం ప్రకారం చేసిందే తప్ప వేరేది కానీ అవన్నీ మర్చిపోయి ఇవాళ అందరూ కూడా ఆదివాసుల మీదనే పడ్డారు. కాబట్టి అవి కూడా తప్పనిసరిగా రాబోయే రోజులలో బయటికి తీస్తాం. ఏం చేయబోతున్నాను అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. చివరిగా ఒక ఉద్యమకారుడిగా స్వయం బాపురావు పాత్ర నెక్స్ట్ ఆదిలాబాద్లో ఎట్లుండబోతుంది? అంటే పాత్ర ఇప్పుడు నిలిపిపోయితే వేసి ఉంటాం కదన్న. దానివలన భయం అయితే ఆదివాసులకు పోయింది. ఇంకా దానివలన పెద్దగా ఇంకా చేయాల్సింది ఏం లేదు. ఏమైనా చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీదనే చేయాల్సేది ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ గడ్జిట్టు కేంద్ర ప్రభుత్వం నిలిపివేయకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తారు. టైగర్ కన్జర్వేషన్ అని ఇప్పటికే ఒక బౌండరీ ఏర్పాటు చేసి పెద్ద స్టోన్స్ ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారులు ఆ లైన్లో ఆ దిశగా ఎక్కడ జరగకుండా చూసే వాళ్ళకు రేపటి నుంచి ఈ తాత్కాలిక జీవో తర్వాత ఆ బోర్డులన్నీ మారబోతాయా? తప్పనిసరిగా మారుతాయి కదన్న. మారకపోతే ప్రజలందరం పోయి తీసి పడేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇదంతా కూడా మా పాపం కాదు, ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసిన కుట్ర వల్లనే ఒక టైగర్ కన్జర్వేషన్గా ఒక నేషనల్ పార్క్, ఒక ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు ఒక పెద్ద నేషనల్ పార్క్ లాగా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అది పులుల సంరక్షణ కేంద్రం అంతర్జాతీయ స్థాయిలో చూపెట్టాలని నరేంద్ర మోడీ చేసిన కుట్రలో భాగమే ఇదొకటి అని చెబుతున్న పరిస్థితి. అయితే దీంట్లో క్లియర్గా మళ్ళీ స్వయం బాపురావు, మాజీ ఎంపీ స్వయం బాపురావు చెప్పినట్టుగా సంతకాల్లో కోవలక్ష్మి సంతకం ఉంది. ఎట్ ద సేమ్ టైం రాఠోడ్ జనార్దన్ సంతకం ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ ఉంది. దీంతోపాటు ఇంకొంతమంది ఇవి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలియక ఇదంతా వెంటనే గెజిట్ స్థాయి వరకు వెళ్ళిందని ఎంపీ చెబుతున్న పరిస్థితి, మాజీ ఎంపీ చెబుతున్న పరిస్థితి. ఒకవేళ నిలుపుదల అనేది అదే పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద నిలుపుదల అనేది మళ్ళీ కనుక ఏదైనా చర్చ జరిగితే కేంద్ర ప్రభుత్వం మీద ఆదివాసీ సంఘాలన్నీ ఒకటి చేసి పోరాటం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఆదివాసీ ప్రాంతాల్లో 5th, 6th షెడ్యూల్తో పాటు 1 of 70 కావచ్చు, పీసా చట్టం కావచ్చు
పర్ఫెక్ట్గా అమలు కావాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రావడానికి కూడా వీల్లేదు, వస్తే మా పర్మిషన్ తీసుకొని రావాలి. ముందే మేము రాజ్గోండ్వానా ఒక రాజ్యాన్ని అడిగినాము, ఆ రాజ్యం వద్దు, మాతో చర్చలు జరిపి మరి కొన్ని ప్రత్యేక చట్టాలు మాకున్నాయని స్వయం బాబురావు చెబుతున్న పరిస్థితి. ఉద్యమ కార్యాచరణ కోసం ఎప్పుడు నేను సిద్ధంగా ఉన్నానని చెబుతూ, ప్రధానంగా రానున్న రోజుల్లో కొన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా పనిచేయట్లేదు, పార్టీలకు ఆనుకొని పనిచేస్తున్న విషయం కూడా నిజమే. రానున్న రోజుల్లో ప్రజల తరఫున పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని ఎంపీ స్వయం బాబురావు చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.